ఓపెన్ టాక్కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు అలాగే వైసీపీ మంత్రి రోజాకు మధ్య మాటల యుద్ధం అయితే సాగుతుంది. అయితే ఈ మాటల యుద్ధంలో భాగంగా షర్మిలకు కౌంటర్ ఇచ్చే నేపథ్యంలో రోజా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి. ముఖ్యంగా వైఎస్ అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి అభిమానులకు కూడా ఆ వ్యాఖ్యలు మింగుడు పడని వ్యాఖ్యలుగా మారాయి. ఏం వ్యాఖ్యలు చేసిందంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రమే రాజశేఖర్ రెడ్డి వారసుడు అని చెప్పి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అంటే పరోక్షంగా ఏం చెప్తుందంటే, షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురు కాదు అని చెప్పే ప్రయత్నం చేసింది రోజా. ఇప్పుడు ఇదే తీవ్ర దుమారాన్ని అయితే లేపుతుంది. గతంలో కూడా షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిందో అప్పుడు రాజశేఖర్ రెడ్డి కూతురు కాదు, పెంపుడు కూతురు అని చెప్పి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా మాట్లాడించింది వైసీపీ పార్టీ. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎదురొస్తే తన మన అనే భేదం ఉండదని చెప్పి చాలామందికి తెలియదు. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నైజం బయటపడుతుంది. తన సొంత చెల్లి అని కూడా చూడకుండా రాజకీయ విమర్శలకు మాత్రమే పోవాల్సిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు వ్యక్తిగత విమర్శల దాకా కూడా వెళ్ళాడు. అయితే షర్మిల మాత్రం రాజకీయ విమర్శలే చేస్తుంది. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని వేరొక రకంగా కించపరిచిన ప్రసక్తే కనపడలేదు ఇప్పటి వరకు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా రాజకీయంగా సమాధానం చెప్పలేక ఈరోజు వ్యక్తిగత దాడికి తిరుగుతున్నాడు. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియాలో మనం వినలేని, మాట్లాడలేని భాషలతో తీవ్ర స్థాయిలో షర్మిల మీద దాడి చేస్తున్నారు. ఇక పైగా ఇప్పుడు మంత్రిగా ఉండి పైగా తాను కూడా ఒక మహిళ అన్న సంగతి కూడా మర్చిపోయి ఈరోజు జగన్ మాత్రమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ, షర్మిల కాదు అనే అర్థం వచ్చేటట్టు మాట్లాడిందంటే ఇది రాజశేఖర్ రెడ్డి ఆ విజయమ్మను కూడా అవమానించడమే. ఇప్పటికే గతంలో జగన్మోహన్ రెడ్డి చేయించిన వ్యాఖ్యల పట్ల విజయమ్మ లోపల కుమిలిపోతుందంట. ఎప్పుడైతే వైసీపీ నేతలు షర్మిల అసలు రాజశేఖర్ రెడ్డి బిడ్డే కాదని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు, షర్మిల అసలు రెడ్డే కాదు శాస్త్రి అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆ వ్యాఖ్యలు కన్న తైలైనటువంటి విజయమ్మను తీవ్రంగా బాధించాయి. కొంతమంది సన్నిహితుల వద్ద ఈ స్థాయిలో షర్మిల మీద దాడి చేస్తుంటే నేను వినలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను అని చెప్పి విజయమ్మే తన సన్నిహితుల వద్ద చెప్పుకునే పరిస్థితి. ఇప్పుడు తాజాగా రోజానే స్వయంగా ఒక మంత్రి అయ్యుండి, సరే ఇప్పటివరకు మాట్లాడారంటే ఎవరో థర్డ్ పర్సన్స్ మాట్లాడారు, అనామకులు మాట్లాడారు, సోషల్ మీడియాలో ఏదో ఆ పేరు ఊరు లేని కొంతమంది విమర్శలు చేశారు అనుకుందాం. ఈ రోజు రోజానే ఆ విమర్శ చేసింది అంటే ఒక ప్రీ ప్లానుడ్గా షర్మిల మీద అటాక్ చేయాలని నిర్ణయానికి వచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర మొదలు పెడితే ఈరోజు రోజా వరకు కూడా అందరూ కూడా పరోక్షంగా రాజశేఖర్ రెడ్డి కూతురు కాదు అనే అర్థం వచ్చేటట్టుగానే విమర్శలు చేస్తున్నారు. ఇకపోతే రోజా మీద షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏంటి? తానుతో పాటు తన ఇద్దరు అన్నలు అలాగే తన భర్త వీరంతా కలిసి అక్కడ దోచుకున్నారు నగరీలో అనేది షర్మిల చేసిన వ్యాఖ్య. సో అదంతా కూడా రాజకీయ సంబంధమైంది. నిజంగా మీరేమీ దోచుకోకపోయి ఉంటే మీరు సవాల్ చేయాలి, మా మీద విచారణకు మేము సిద్ధం, ఎక్కడెక్కడ దోచుకున్నామో నిరూపిస్తే మొత్తం మీకు ఇస్తామని చెప్పి సవాల్ చేసి ఉండాలి. కానీ సవాల్ చేయడం సంగతి పక్కన పెట్టి రాజశేఖర్ రెడ్డి మాత్రమే నిజమైన వారసుడు, రాజశేఖర్ రెడ్డి మాత్రమే ఆశయాలు వైఎస్ఆర్ ఆశయాలు నిలబెడుతున్నాడు, షర్మిల కానే కాదు అన్నట్టు మాట్లాడటం అంటే రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలు చేయటమే. పైగా రోజా ఇంకో మాట చెప్పింది, నేనేమి చెట్టు పేరు చెప్పి కాయలు కోసుకునే టైపు కాదు, సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ నా అంతటా నేనుగా ఎదిగానని చెప్పింది. నీ రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలో ప్రారంభమైంది, తర్వాత వైసీపీ పార్టీలోకి వచ్చావు. సరే రాజకీయ పార్టీల మార్చడం గురించి అయితే నేనేమన్నా వాళ్ళ అవసరాల దృష్ట్యా మారవచ్చు, దాన్ని తప్పుగా నేను అంటలేదు. బట్ అప్పుడేం చేసావు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డిని ఏమన్నావు? నువ్వు రాక్షసుడిగా పోల్చావు, అవినీతి పరుడుగా పోల్చావు, చంద్రబాబు నాయుడు రాముడు దేవుడిగా పోల్చావు. మరి ఈ రోజు ఏమంటున్నావు? నువ్వు రాజశేఖర్ రెడ్డి దేవుడు, చంద్రబాబు రాక్షసుడు అంటున్నావు. మరి ఏ మాట నమ్మాలి నిన్ను? అంటే ఏ పార్టీలో ఉంటే ఏ గొడుగు కింద ఉంటే ఆ పబ్బం గడుపుకోవడానికి ఇతర పార్టీల మీద విమర్శలు చేస్తావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళాడు కాంగ్రెస్ పార్టీలోకి, కానీ ఏ రోజు చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ సిద్ధాంతాలను కానీ విమర్శించలా. మరి నువ్వు బ్రతికింది కూడా, నీకు నీడనిచ్చింది కూడా మొదట తెలుగుదేశం పార్టీనే. తర్వాత నువ్వు ఈ రోజుకి వచ్చావు, నీకంటూ సొంత పార్టీ పెట్టుకుని నువ్వేమి ఎదగలేదు కదా, నీ అంతా నువ్వు ఎదిగావంటానికి. సినిమాల గురించి నేనైతే మాట్లాడను. ఇకపోతే నువ్వు కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత నా మీద ఒక విమర్శ చేశాడని చెప్పి నా కుటుంబం మొత్తం బాధపడిందని చెప్పి బోరు నేర్చుకుంటూ ఒక 10 రోజుల పాటు మీడియా ముందుకు వచ్చావు కదా. మరి ఈ రోజు నువ్వు షర్మిల మీద చేసిన వ్యాఖ్య ఏంటి? ఆ రోజు నిన్ను అన్న తప్పు అయితే ఈ రోజు నువ్వు షర్మిల అన్న తప్పు కదా, రాజశేఖర్ రెడ్డి కూతురు కాదు అనటం తప్పు కదా. ఎవరిని కించపరిచావు నువ్వు? రాజశేఖర్ రెడ్డిని విజయమ్మను ఇద్దరిని కించపరిచావు నువ్వు. మరి ఈ పదం తప్పు కాదా? ఒక సాటి మహిళని కూడా చూడకుండా వైఎస్ ఫ్యామిలీలో పుట్టినటువంటి ఆ షర్మిలను నువ్వు కాదు అన్నావు అంటే మరి షర్మిల ఎవరు కూతురు? పోనీ నువ్వు చెప్పు, షర్మిల ఎవరు కూతురు? పైగా షర్మిల శాస్త్రి అట. నిన్న మొన్నటి వరకు రెడ్డే, కానీ ఈరోజు శాస్త్రి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తే రెడ్డే, కానీ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తే శాస్త్రి. ఇది ఎక్కడ సిద్ధాంతం?
నిన్న మొన్నటి వరకు మీరు జగన్మోహన్ రెడ్డి గురించి బాణంగా మీరు చెప్పుకున్నారు కదా, అదే షర్మిల వెంట కాలికి బలపం పట్టుకుని నువ్వు తిరిగావు కదా వెనకమాల. మరి ఆ రోజు ఎందుకు విమర్శించలేదు? రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఎవరి మీద ఏ విమర్శలు పడితే ఆ విమర్శలు చేస్తాము అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈరోజు రోజా చేసిన వ్యాఖ్యలు పట్ల సొంత వైఎస్ అభిమానులే హర్షించడం లేదు. ఈరోజు ఎవరో అనామకుడు చేస్తే వ్యాఖ్యలు ఓకే బాధపడి వదిలేయచ్చు, కానీ రోజా వంటి ఒక మహిళా నేత ఈరోజు వ్యాఖ్యలు చేసిందంటే బేసిక్గా రోజా నోరు అనేది అదుపులో ఉండదు, మనందరికీ తెలిసిందే. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్దని చెప్పి పాతకాలపు సామెత, అది రోజాకి సరిగ్గా వర్తిస్తుంది. గతంలో ఒక టీడీపీ నేత నన్ను అన్నాడని చెప్పి వారం రోజుల పాటు ఏడ్చిన నువ్వు ఈరోజు మాట్లాడావు. అసలు వైసీపీ పార్టీ సిద్ధాంతాలు ఏంటంటే రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయటం. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినా లేదా భార్యల గురించి మాట్లాడినా, చంద్రబాబు గారి గురించి మాట్లాడినా, అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినా, లోకేష్ గురించి మాట్లాడినా, ఇవన్నీ కూడా వ్యక్తిగత దాడే. అసలు ఏ రోజైనా భువనేశ్వర్ గారు అసెంబ్లీకి వచ్చారా? అసెంబ్లీలో అడుగు పెట్టారా? మరి అలాంటి దేవత వంటి భువనేశ్వర్ గారిని మొన్న అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో అత్యంత ఘోరంగా అవమానిస్తే చంద్రబాబు గారు కన్నీటి పర్యంతమై బయటకు వెళ్ళిపోయారు. ఆ రోజు ఏ రోజైనా నువ్వు నోరు తెరిచావా? నన్ను అన్నారని చెప్పి నువ్వు ఏడ్చావు కదా, మరి చంద్రబాబు గారు సతీమణి అన్నప్పుడు ఎందుకు నోరు తెరవలేదు నువ్వు? అలాగే పవన్ కళ్యాణ్ భార్యలను విమర్శించినప్పుడు ఎందుకు తెరవలేదు నువ్వు? ఇకపోతే నేను ఎక్కడ అవినీతి చేయలేదని నువ్వు చెప్తున్నావు, అక్కడ ఇక్కడ ఎందుకు? సరిగ్గా 2 వారాల క్రితమే ఒక 40 లక్షల రూపాయలు తీసుకుని మున్సిపల్ చైర్మన్ పదవిస్తానని చెప్పి నువ్వు నీ అన్న మోసం చేశారని చెప్పి ఒక కార్పొరేటర్ మహిళ రోడ్డు మీదకి వచ్చింది కదా, మరి దానికి నువ్వు సమాధానం చెప్తావా? పుట్టినరోజులకి నీ కొడుక్కి బెంజ్ కార్లు యాడ్ నుంచి వచ్చాయి, అంత డబ్బు యాడ్ నుంచి వచ్చింది నీకు? నువ్వు సినిమాల్లో కూడా నటించట్లేదు కదా, మానేసావు కదా, మరి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? 100 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కార్లు డజన్ల కొద్దీ పెద్ద పెద్ద కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి? సమాధానం చెప్పాలిగా. నువ్వు ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడు ఏం చేసావు? ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసావు? నువ్వు మొత్తం సమాధానం చెప్పాలి కదా. నీ సొంత అన్నను అడ్డం పెట్టుకుని ఒక మున్సిపల్ చైర్మన్ పదవికి 40 లక్షలు తీసుకున్నావంటే మరి నీ ఆదాయం ఏ స్థాయిలో ఉండాలి? నువ్వు తిరుపతి డబ్బుల కోసమే జనాన్ని దర్శనానికి తీసుకెళ్తున్నావన్న విమర్శలు కూడా ఉన్నాయి. మరి కాదని నువ్వు చెప్పగలదువా? ప్రతిసారి తిరుమల నీ వెనక డజన్ల కొద్దీ ఎందుకు వస్తున్నారు మనుషులు? నువ్వు వెళ్ళాలా, నీ కుటుంబం వెళ్ళాలా? ఎందుకు 20-30 మంది నీ వెనకమాలు వస్తున్నారు? సమాధానం చెప్పాలి రోజా వీటన్నిటికీ. అంటే రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పలేక షర్మిల చేసిందేమో రాజకీయ విమర్శలు, కానీ రోజా చేసింది మాత్రం వ్యక్తిగత విమర్శలు. జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలోనే రోజా కూడా మాట్లాడుతుంది. ఒక ప్రీ ప్లానెడ్ ప్రకారం షర్మిల మీద ఒక నీచమైన ముద్ర వేయడానికి వైసీపీ కంకణం కట్టుకుంది. ఇప్పటివరకు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా ద్వారా దీన్ని ప్రచారంలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు స్వయంగా మంత్రులతోనే మాట్లాడించే పరిస్థితి, అది కూడా ఒక మహిళా మంత్రి అయినటువంటి రోజా మాట్లాడటం అత్యంత దౌర్భాగ్యం. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి అత్యంత నీచంగా తిట్టిన వ్యక్తి ఈ రోజా. ఈరోజు రాజశేఖర్ రెడ్డి దేవుడు అని చెప్తుంది. ఒకప్పుడు తిట్టిన నువ్వే ఈరోజు దేవుడు అన్నావే, మరి రక్తం పంచుకు పుట్టినప్పుడు షర్మిల కూతురు కాకుండా ఎలా పోతుంది? అయినా ఫ్యామిలీ విషయాల జోలి నీకెందుకు? ఆ ఫ్యామిలీ మధ్య ఏ గొడవలైనా ఉన్నాయి, అది వేరు, రాజకీయం వేరు. అంటే కేవలం రాజకీయ విమర్శలు ఎదుర్కోలేక ఈరోజు షర్మిల మీద నీచానికి దిగబడ్డారు. షర్మిల మొదటి నుంచి చెబుతూనే ఉంది, నేను వైసీపీ మీద పోరాడే కొద్దీ నా మీద తీవ్రమైన విమర్శలు వస్తాయి, అయినా నేను ఏ రోజు కూడా వెనకడుగైనని చెప్పి మొదటి నుంచి చెబుతూనే ఉంది. అన్నట్టుగానే షర్మిల మీద తీవ్ర స్థాయిలో ఇప్పటికే సోషల్ మీడియాలో స్థాయికి మించి దాడి చేశారు. ఇప్పుడు స్వయంగా మంత్రులే మాటల రూపంలో దాడి చేస్తున్నారు. ఇవన్నీ కూడా మంచి సంస్కృతి కాదు. రాజకీయాలు లాగానే ఉండాలి తప్ప వ్యక్తిగత వాటి విషయాల జోలికి వెళ్ళకూడదు. జగన్మోహన్ రెడ్డికి కూడా కొన్ని వ్యక్తిగత విషయాలు ఉంటాయి, కానీ వాటి గురించి ఎవరు మాట్లాడలేదు కదా. అలాగే ప్రతి వ్యక్తికి కొన్ని వ్యక్తిగత విషయాలు ఉంటాయి, వాటి గురించి మాట్లాడటం అనేది రాజకీయం చేతగాని వాడు చేసే పని. కాబట్టి ఎప్పటికైనా వైసీపీ నేతలు, రోజా లాంటి వాళ్ళు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది.